నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుల్ల ప్రమాణాలు చాలా చూశాం. దేవుళ్ల మీద విశ్వాసం లేని వాళ్లే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్లకు సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని ఆరిపోయినా కూడా ఆరికి సరిపోతుంది. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూలో ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత రాజ్యాంగం మరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, దాంతో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరవరితలలాగానే ఈ రోజు మనకి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆదివాసీ గొంతుకుగా మన గొంతుకను మన సమస్యల పట్ల నిత్యము ఆదివాసీ చట్టాలపైన, ఆదివాసీ హక్కులపైన, ఆదివాసీ సమాజం కోసం నిత్యము కొట్లాడుతూ మన సమాజం కోసము నిలబడుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్క పెద్దలు, యువకులు, విద్యార్థులు, విద్యార్థినులు, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునే అటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది. సో కానీ మరి దాన్ని తీసేయాలన్నటువంటి కుట్రల మధ్య ఇప్పుడు మన ఊర్లలో అభివృద్ధి జరగకున్నా
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు మాత్రము మరి అటవీ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడటువంటి వన సంపద మీద, జలం, నీళ్ల మీద, నిధుల మీద, అడవుల మీద మాత్రము వాళ్ళ యొక్క ఆక్రమణ కొనసాగిస్తుంది. దాన్ని ప్రశ్నిస్తే మరి అనేక రూపాలలో ఆదివాసీ బిడ్డలు చంపబడుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి వీలైనంత వరకు మన గొంతుక, మన సమస్యలను, మన విషయాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ మన అడిగేదన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటివి అడుగుతున్నాం. కానీ రాజ్యాంగం తెలియనటువంటి వాళ్ళు, రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి హక్కులు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది మనం ఇది అడిగితే వీళ్ళు అతిగా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు అనే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మన స్టూడెంట్స్కి అందరికీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు చాలా చూసాం. దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడా? చిల్లర మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు. సమాధానాలు లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలు అని అంటారు జగదీష్ రెడ్డి. రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు, తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేసారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్? పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి, ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ చేయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమని బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత అయిన మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తానన్నాను. రాజకీయాలను వదిలేస్తా అని అనలేదు. బీజేపీలోకి, తెలుగుదేశంలోకి నేను వెళ్ళడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పాను. బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాజకీయాలకు దూరం అన్నారు కదా సార్, వారసత్వం మీద నాకు కొనసాగిస్తారా? దూరం ఏమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి, మెసేజ్ తోటి స్పీడ్ లో పోయారు. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టుకో, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలకు నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. హబ్సిగూడలోని స్ట్రీట్ నెంబర్ 8 బృందావన కాలనీలో కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్ సెంటర్ను మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, హబ్సిగూడలో నాణ్యతతో కూడిన పట్టు వస్త్రాలను వినియోగదారులకు అందించేందుకు కాంచీపురం కామాక్షి సిల్క్స్ ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ షాపులో 2000 నుంచి 1 లక్ష వరకు చీరలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. కంచీపురం సిల్క్స్ పేరిట ఆనంద్ గారు ఒక మంచి సారీ సెల్లింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఇవాళ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రెడీమేడ్ దుస్తులు కానీ, చీరలు కానీ అందుబాటులో ఉండే నగరంగా పేరు పొందింది.
ఇక్కడ డే టు డే హైదరాబాద్ బాగా విస్తరిస్తున్న నగరం కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతకుముందు వారికి ఒక షాప్ ఉండే చైతన్యపురంలో ఇవాళ రెండవ షాప్గా దీన్ని పెట్టారు. సైనికపురంలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. వీరు మరింత గొప్పగా ఎదగాలని చెప్పి వారు సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్ రజక సంఘం కొత్త కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్ రజక సంఘం కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. మలక్పేట్ నియోజకవర్గం ముసరాంబాగ్ డివిజన్లో ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు పక్కన నిర్మించిన ఈ హాల్ను మలక్పేట్ ఎమ్మెల్యే జనాబ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కమిటీ అధ్యక్షుడు శ్రీ వై సత్య, కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ఎం నరసింహ, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఇక్కడ నిల్చో. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 ప్రధాన కాల్వకు గండి, నీట మునిగిన పంట పొలాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ సమీపంలో ఘటన. గత ఏడాది కాలంలో కేవలం వెల్దండ మండలం పరిధిలోనే ప్రధాన కాల్వకు గండి పడడం ఇది 5వ సారి. దీంతో ప్రతిసారి కాల్వకు ఆనుకొని ఉన్న పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఉపాధ్యాయులకు ఏవైతే హామీలు నెరవేరుస్తామని మేనిఫెస్టోలో చెప్పారో అవి వెంటనే పరిష్కరించాలని, ఉపాధ్యాయుల పింఛన్స్, పదోన్నతులు లాంటి ఎన్నో సమస్యలు గత 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దిశ టీవీతో వారు మాట్లాడారు. ఈ 23న హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో జరిగే ధర్నాను కూడా విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు వారు పిలుపునిచ్చారు. నా పేరు చకినాల అనిల్ కుమార్, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడము, అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గతంలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ బిల్స్కి సంబంధించి ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నేటికి ఆ అమలును హామీ చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే ఉద్యోగులు రిటైర్మెంట్ సందర్భంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, వారికి రావాల్సినటువంటి ఇతర సదుపాయాలన్నింటినీ కూడా ఇలా హామీ ఇచ్చిన ప్రకారం నెరవేర్చకపోవడము, దానికి నిరసనగానే ఇలా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా 3 దశల ఉద్యమ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 2 దశలు పూర్తి అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఈ నెల 23వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. దాని ఉపాధ్యాయులందరూ కూడా విజయవంతం చేయాలి. ప్రభుత్వం అనేక కమిటీల పేరు మీద కాలయాపన చేస్తూ హామీలు ఇస్తుందని తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదు. తప్పకుండా ఇది ఉద్యోగులలో ఒక నిరాశ నిస్పృహకు గురి చేస్తుంది. ఇలా ఉద్యోగులే కాదు, ఇలా పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. వారికి ఒక హెల్త్ కార్డ్స్ లేవు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఒక ఉద్యోగి రిటైర్డ్ కావడానికే చాలా భయపడేటువంటి పరిస్థితి ఉంది. రిటైర్డ్ అయిన ఉద్యోగి పెన్షన్ తప్ప వారు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ, GIS సంబంధించి కానీ, గ్రాట్యుటీ కానీ చెల్లించకపోవడం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఇచ్చే హామీలు నిలబెట్టుకోండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలని అడుగుతుంది తప్ప మేము నూతనంగా ఎలాంటి రాయితీలను అడగడం లేదు. తప్పకుండా రేపు జరిగేటువంటి పెన్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు చేస్తున్నటువంటి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ దానికి TPTF సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. నేను లంగాబైన తిరుపతి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఎన్నో పోరాటాల వల్ల ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా బాగుపడుతుందని ఆశించినాం. కానీ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆరడాల వల్ల విద్యారంగం పూర్తిగా విధ్వంసానికి గురైంది. దీంతో పాటుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టించి చివరికి ఉపాధ్యాయులకు అప్పుగా రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి బిల్లులను నెల జీతాన్ని కూడా ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నుంచి బయటపడాలని మరొక ప్రభుత్వం రావాలని వాళ్ళ ప్రజలతో పాటుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు కూడా ఆశించాయి. అన్నట్టుగానే ప్రభుత్వం మార్పు జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీలను కురిపించింది. ఆ హామీలను అమలు చేస్తుందని వాళ్ళ ప్రజలు తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆశించడం. కానీ వాళ్ళ ఏం జరిగింది, 20 ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఇవాళ మొత్తంగా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఉపాధ్యాయులుగా మేము దాచిపెట్టుకున్న సొమ్ములు కూడా ప్రభుత్వము 2-3 ఏళ్ళుగా ఇవాళ మేము పెట్టుకున్న లోన్లు కూడా ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం దీంతో పాటుగా ఇవాళ పెన్షనర్లకు సంబంధించి 2 ఏళ్ళుగా అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 5-10 మంది దాకా పెన్షనర్లు తమ యొక్క బిల్లులు రావడం లేదని అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి కనిపించింది. ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు ఆదివాసీ అమరవీరుల విగ్రహాల వద్ద బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజ ధర్మ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల రక్షణలో ప్రతి గిరిజనుడు ముందుండాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు ఐక్యతతో వారి హక్కులను పోరాడాలని తెలియజేశారు. సో ఈరోజు మా అందరికీ చాలా మంచి రోజు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో 1982లోని జనాభా నగరంలో కూర్చొని మొత్తాన్ని కూడా ప్రపంచ హెడ్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మొత్తం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆదివాసులకు అవకాశం ఇవ్వాలని, వాళ్ళకు శుభం కలగాలని, వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉండే హక్కులు మొత్తం కూడా మేలు జరగాలని పద్ధతులు ఈరోజు మాకు గుర్తించారు. ఎందుకంటే మేము కొండ కోణంలో ఉంటారు, మా వాళ్ళు ప్రధానంగా అడవులో ఉంటారు. వాళ్ళకి అటవీ సంపద, పోడు భూమి తప్ప వేరే ఆధారాలు లేవు. అలాంటి భూమి చేసే వాళ్ళని అలాంటి వాళ్ళని మొత్తం గుర్తించి ప్రపంచంలో 203 దేశాలు ఉంటే ఒక అంటార్టిక్ ఖండం తప్ప మిగతా 6 ఖండాలు మొత్తం కూడా ఆదివాసులు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆదివాసులు ఉన్నారు. అసలు ఇంగ్లీషు ఆదివాసులు మాట్లాడేవాళ్ళు మొట్టమొదటిసారి. అమెరికాలో ఇంగ్లీషు మాట్లాడేది ఆదివాసులు. అది ప్రపంచ భాషగా మారిపోయింది. అంత శక్తి సామర్థ్యం గల వ్యక్తులు. అలా ఏంటంటే ఏ ఖండంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఆదివాసులు మొత్తం కలిసి ఈరోజు కలిసికట్టుగా ఆదివాసుల దినోత్సవం చేయాలని చెప్పేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాకు ఈ అవకాశం కల్పించారు. అందుకనే మా వాళ్ళు కూడా రకరకాల పార్టీలు వెనక, రకరకాల మతాల వెనక, రకరకాల ప్రాంతాల్లో, రకరకాల గిరిజన సంఘంలో ఉన్నారు. కానీ ఈ రోజు అతను ఏ పార్టీలో ఉన్నా, ఏ గిరిజన సంఘంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మాకు కలిసి రావాలి, కలిసికట్టుగా ఉమ్మడిగా మేము నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క పండుగను జయప్రదం చేయడం కోసం మేము భద్రాచలం టౌన్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి పిఓ గారితో మాట్లాడి కార్యక్రమం ఎలా చేయాలి లేటని మొత్తం కూడా దాన్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇక్కడ అనంతరం అక్కడ మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి దగ్గర పూలమాల వేస్తారు. ఆ ఎల్లేదారిలో కూడా దుర్గావతి గారి దగ్గర పూలమాల వేస్తారు. అదేవిధంగా అక్కడ కుబరం భీముకి దగ్గర కూడా పూలమాల వేస్తారు. ఆ తర్వాత గిరిజన భవన్లో మేము గుమ్మడిగా కలిసి మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ తర్వాత ఏంటంటే మా సాంస్కృతిక కార్యక్రమాలు, రేలపాటలు, డోలి ఆటలు, డోలు కొయ్యల ఆటలు, ఇంకా రకరకాల ఆటలు పాటలతోని మా యొక్క
సభను ముగిస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. భద్రాచలం ఆటో జేఏసీ, సిపిఐ ఎంఎల్, మాస్టర్లైన్ పార్టీ, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్, పాత మార్కెట్ సెంటర్లో గల మన్యం వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్, మాస్టర్లైన్ పార్టీ, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సాధనపల్లి సతీష్, మునిగేల శివప్రశాంతులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఐటీడీఏ పరిధిలో మాత్రమే అధికారికంగా జరుపుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు శంకరన్న, శ్రీనివాస్, సురేష్, పాషా, సిపిఐ నాయకులు కొక్కిరేని అశోక్ కుమార్, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ దినోత్సవంగా ఆగస్టు 9వ తారీఖు ప్రకటించారు. సంతోషకరం. అయినప్పటికీ ఈ ఒక్కరోజు మాత్రమే ఐటీడీఓ పరిధిలో మాత్రమే ఈరోజు ఆదివాసీ దినోత్సవం మాత్రమే జరుగుతుంది. మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు సంబంధించిన దాంట్లో ఇన్సెట్ తీసుకొని ఖచ్చితంగా మండల కేంద్రాలలో అధికారికంగా ప్రకటించాల్సినంత అవసరం ఉంది ఆదివాసీ దినోత్సవాన్ని. ఈ ఆదివాసీ దినోత్సవంగా ఒక్కరోజు పండుగ చేసుకొని మాత్రమే వదిలేస్తా ఉన్నారు. ఈ రోజు ఏజెన్సీలో ఆదివాసీలకు సంబంధించినటువంటి పడుతున్నటువంటి బాధల మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ భారతదేశ ప్రభుత్వం కానీ పట్టించుకోని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీకి సంబంధించినటువంటి ఏజెన్సీ మొత్తంలో కూడా ఈ రోజు ఒక పక్క ఆగస్టు 9వ తారీఖు మాత్రమే ఆదివాసీ దినోత్సవాన్ని పండుగ చేసుకోమని చెప్పేసి ఒకరోజు మాత్రం చేస్తా ఉన్నారు. తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీలు చేసినటువంటి జరుగుతున్నటువంటి చట్టాన్ని లూటీ చేస్తా ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎస్సీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసుని ఒక పక్క నీరుగారుస్తా ఉంటే కనీసం అదే అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీల పేర్లతో టెండర్లు వేసి ఇసుక ర్యాంపులు, అట్లాగే వైన్ షాపులు సంబంధించినటువంటి టెండర్లు ఒక్కరోజు మాత్రం ఆదివాసీలు కనబడతా ఉన్నారు తప్ప ఇతర దానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ కోడి మీలు కొట్టాలి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, కరెంట్ అయినా, లైట్ అయినా, అట్లాగే వాళ్ళ జీవనోపాధికి అభివృద్ధి కావాలని చెప్పేసి మాత్రం ఆదివాసులు కనబడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య మొత్తం మీద ఒక్కరోజు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. అట్లాగే ఈ ఆదివాసీ సమస్యలు వచ్చినట్టు ఐటీడీఏ పరిధికే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుల్ల ప్రమాణాలు చాలా చూశాం. దేవుళ్ల మీద విశ్వాసం లేని వాళ్లే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.